ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ క్షేమములు కలుగును గాక. దేవుడు మన మధ్యలో మన స్తుతుల మీద ఆసీనుడిగా ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాటలు ఎంతో శ్రేష్టమైనవి, మేలుకరమైనవి, దీవెనకరమైనవి, ఆశీర్వాదకరమైనవి. పిలువబడిన వారు అనేకులు, ఏర్పాటు చేయబడ్డవారు కొద్దిమందిలో వినేవారు ఎంతమంది, విననటువంటి వారు ఎంతమంది, లోబడేవారు ఎంతమంది, లోబడినటువంటి వారు ఎంతమంది. ఆయన చూస్తున్నాడు, ఆయన గమనిస్తున్నాడు, ఆయన పరిశీలన చేస్తున్న దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏదైనా ప్రత్యేకంగా దేవుని వాక్య ధ్యానంలోనికి వెళ్ళి దేవునిలో ఆసక్తి కలిగియుండుడి అనే దాని గురించి మనం ధ్యానం చేద్దాం. ఎవరిలో ఆసక్తి కలిగి ఉండాలా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆసక్తి అనేటటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. రకరకాలైనటువంటి ఆసక్తులు ఉంటాయి కదా. ఈరోజు దేవునిలో ఆసక్తి, తన బిడ్డలైనటువంటి వారు, తన మాట వినేటటువంటి వారు, ఆయన చిత్తానుసారంగా నడుచుకునేటటువంటి వారు ఆయనలో ఆసక్తి కలిగి ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఆసక్తి లేకపోతే ఫలభరితంగా ఏది కూడా ఉండదు. బైబిల్ చదవటంలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ప్రార్థన చేయటంలో ఆసక్తి ఉండాలి. విశ్వాసంలో ఆసక్తి ఉండాలి. దేవుని సన్నిధికి రావటంలో ఆసక్తి ఉండాలి. లేకుంటే ఇంటి దగ్గర పని చేయటంలో కూడా ఆసక్తి ఉండాలి. ఉద్యోగ రీతిలో కూడా ఆసక్తి ఉండాలి. ఇంకా ఏ విషయంలో అయినా కానీ ఆసక్తిగా మనము లేకపోతే కనుక ఏది కూడా మనము చేయలేము. అది ప్రయోజనకరమైనటువంటిది కాదు ప్రియులారా. అందుచేతనే దేవుని నమ్మాము, దేవుని బిడ్డలుగా చేయబడ్డాము, ఓ సంఘములో చేర్చబడ్డాము. అదేవిధంగా దేవుని మాటలని ఎంతో కాలం నుండి వింటున్నాము. విని గ్రహించి దేవునిలో ఆసక్తిగా లేకపోతే కనుక మనకు ప్రయోజనము లేదు. మనం ప్రయోజకులు కావాలని, ప్రయోజనం పొందుకోవాలని, లేకుంటే దేవునిలో ఉండేటటువంటి ఎంత ఆసక్తి కలిగి ఉండాలో దేవుడు ఇది మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆసక్తి ఉంటే ఏమిస్తాడో తెలుసా? దేవుడు ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. పట్టుదలతో ఆసక్తితో ఉంటే కనుక ఎన్నెన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు బైబిల్ గ్రంథంలో ఆసక్తితో చేసినటువంటి వారి కొరకు దాచిపెట్టినటువంటి మేలులు అయి ఉంటున్నాయి పిల్లలు. ఒకవేళ మనం కూడా మన జీవితంలో దేవునిలో ఆసక్తి కలిగి ఉంటే కనుక మన పట్ల కూడా ఆయన కార్యము చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుగురించి ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుగురించే అపోస్తలుడైన పౌలు రోమీ సంఘానికి రాస్తూ అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో చదువుకుంటాం ఆ మాట. రోమీలకు రాసిన పత్రిక ఆసక్తి విషయములో ఆంధ్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. చాలు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఎట్లా ఉన్నారంటే ఈ రోజుల్లో ఆసక్తి విషయంలో ఏమైపోయారంటే మాందులు అయిపోయారు, మందం అయిపోయారంటే ఆసక్తి అనేది లేదు. ఆసక్తి లేకపోతే ఏది ప్రయోజనమో లేదు. మనము ఆసక్తి లేకోకుండా దేవుని సన్నిధికి రావాలంటే ఎవరు రాలేరు అసలు. ఆ ఆసక్తి అనేది దినదినానికి ఏమైపోతుందంటే విశ్వాసుల్లో సన్నగిల్లిపోతుంది, అంతే. మందమైపోతుంది, అంతే. వెళ్తే ఏముంది, వెళ్ళకపోతే ఏముందిలే, ఆసక్తి లేదు అసలు. ఒకవేళ దేవుడిని అక్కడ వస్తుంది, ఆసక్తి లేకుండా ఉన్నాం మనకు ఏమైపోతాము? విడపడతాం, అంతే. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుగురించే ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు దేవునితో మాట్లాడకుండా ఉండలేరు, దేవుని స్తుతించకుండా ఉండలేరు, దేవుని గణపరచకుండా ఉండలేరు, దేవుని సన్నిధికి రాకుండా ఉండలేరు, ఆయన మాటలు వినకుండా ఉండలేరు, విని గ్రహించకుండా ఉండలేరు, విని గ్రహించి దాని ప్రకారంగా
నడుచుకోకుండా ఉండలేరు. దేవునికి మహిమ. అది ఆసక్తి అంటే. ఆసక్తి కలిగిన వారు ఏం చేస్తారంటే వింటారు, గ్రహిస్తారు, దాని ప్రకారంగా నడుచుకుంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అందుగురించే ప్రియులారా, దేవుని వాక్యంలో యేసయ్య కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఉదాహరణకు మనకు పితరులైనటువంటి ఇశ్రాయేలీయుల గురించి కూడా కొన్ని సంగతులు చెప్పాడు. ఇశ్రాయేలీయుల గోత్రముల వారు మనకందరికీ తెలుసు, 12 గోత్రాలు. ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన తర్వాత 12 గోత్రాలుగా వాళ్ళని విభజించి వారు పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి 40 దినాల్లో మిమ్మల్ని తీసుకెళ్తానని ఆయన మాటిచ్చాడు. మాటిచ్చినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? వినాలి, గ్రహించాలి, దాని ప్రకారంగా నడుచుకోవాలి. అప్పుడే వాళ్ళకి ఆసక్తి ఉన్నప్పుడు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళటానికి వాళ్ళకి ఏం కావాలి? ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకపోతే అక్కడికి వెళ్ళలేరు. సరే, 12 గోత్రాల్లో నుండి ముందుగానే మోసే ఏం చేశాడంటే 12 గోత్రాల్లో నుండి 12 మందిని పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళి మీరు చూసిరండి అన్నారు. ఎంతమంది వెళ్ళారు? 12 మంది వెళ్ళారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 12 మంది వెళ్ళి ఎన్ని దినాలు చూశారు అక్కడ? పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఎన్ని రోజులు వాళ్ళంతా తిరిగి చూశారంటే 40 దినాలు చూశారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 40 దినాలు చూసిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే వెళ్ళటం మట్టుకి వెళ్ళారు, కానీ అందులో కొంతమందికి ఏం లేదు, ఆసక్తి లేదు. కొంతమందికి మాత్రమే ఆసక్తి ఉంది. అసలు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? 40 దినాల్లో వెళ్ళిపోవాలి. 12 గోత్రాలు అడ్డు పెట్టాము. 40 దినాల్లో వెళ్ళాలా? మాట ఇచ్చినాక దేవుడు తప్పడు. కానీ వీళ్ళు చేసిన పని ఏంటంటే వీళ్ళకి ఆసక్తి లేదు. కాబట్టి వీళ్ళు 40 దినాలు వెళ్ళి చూచి తిరిగి వచ్చిన తర్వాత గోడుగోడున ఏడుస్తూ వాళ్ళ మీద వ్యతిరేకత చేస్తూ ఆసక్తి లేనటువంటి వారిగా ఉన్నారు. ఇప్పుడు ఆసక్తి లేనటువంటి వారుగా ఉన్నవాళ్ళు ఎంతమంది మీకు తెలుసు? నేను చెప్పకముందే 10 గోత్రాలు వాళ్ళు. ఆసక్తి కలిగిన వాళ్ళు 2 గోత్రాలు వారి. ఈ 10 గోత్రాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళకి ఆసక్తి లేదు. ఎక్కడికి వెళ్ళాలని ఆసక్తి ఉంది వీళ్ళకి? మళ్ళీ తిరిగి యూటర్న్ తీసుకోవాలనుకుంటున్నారు. ఏ టర్న్? యూటర్న్ తీసుకోవాలనుకుంటారు. దేవునికి వైపు కలుగునుగాక. హల్లెలూయా. వెనక్కి వెళ్ళిపోతాం, మాకు అవసరం లేదు. ఆసక్తి వాళ్ళకి ఆసక్తి ఏముందంటే లోకం మీద, తిండి మీద, లేకుంటే ఇంకా దేని మీద ఆసక్తి ఉందో వెనక్కి వెళ్ళిపోతాం, మాకు అవసరం లేదని ఏడుస్తున్నారు, గోల పెడుతూ. 2 గోత్రాల వారు మాత్రము వాళ్ళకి ఏమి ఆసక్తి ఉందంటే మేము కానాను పాలు తేనెలు ప్రవహించే దేశంలో మేము ఉండాలి, దేవుడు చెప్పిన పని మేము చెయ్యాలి. అది వాళ్ళ ఆసక్తి. అందుగురించే అక్కడ చూసినట్లయితే నాకు విచిత్రమైనటువంటి ఆ ధ్యానం చేసినప్పుడు కనపడింది. వాళ్ళు అక్కడ 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఏమంటారు వాళ్ళు. సంఖ్యాకాండం. అప్పుడు దేశమును సంచరించి చూచిన వారిలో నుండిన నూను కుమారుడగు యెహోషువాయు యెఫన్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచినటువంటి దేశమును మిక్కిలి మంచి దేశము యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములను మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశం అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు వీళ్ళు? యెహోషువ, కాలేబు. 2 గోత్రాలు వాళ్ళు. ఈ 10 గోత్రాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే బాబోయ్ మాకొద్దు, అక్కడ ఉన్నటువంటి వారిని చూసి మేము భయపడుతున్నాం, వాళ్ళ దృష్టిలో మేము మిడతల్లాగా కనబడుతున్నాం, మమ్మల్ని తినేస్తారు, మేము మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోతాం అంటున్నారు? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం. అంటే ఈ 2 గోత్రాల వారికి, యెహోషువకు కాలేబుకు మాత్రమే ఆసక్తి బాగా ఉంది. ఎక్కడికి వెళ్ళాలని ఆసక్తి? పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండాలి అనే ఆసక్తి. అయితే వీళ్ళు ఎన్ని రోజులు వెళ్ళారు? చూసి వచ్చారు. 40 రోజులు చూస్తే ఆ దేశం అంతా ఎంతో బ్రహ్మాండంగా ఉంది.
అంటే చూసిన వాళ్ళు ఏం చెప్పాలన్నమాట? చూసిన దాన్నే చూసిన వాళ్ళు ఏం చెప్పాలి? ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. కానీ 10 గోత్రాల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పటం లేదు. ఎందుకంటే ఆసక్తి వాళ్ళకి లేదు అక్కడికి పోవాలని. ఈ 10 గోత్రాల వారికి ఆసక్తి ఎక్కడుందంటే ఐగుప్తు దేశకు వెళ్ళాలని ఉంది. ఈ 2 గోత్రాల వరకు ఏమో పాలు తేనెలు ప్రవహించే దేశం. చూసారా ఆసక్తి ఎట్లా ఉందో. అందుచేత వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఒక చక్కని మాట చెప్పాడు. చూడండి మీకు చెప్తాను. సంఖ్యాకాండము 34 వచ్చిన నుండి చదువుదాం. 36లో ఏమంటున్నాడో చూద్దాం. సంఖ్యాకాండం 14 అధ్యాయం. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన ఏ సమాచారం చెప్పారు వీళ్ళు? చెడ్డ సమాచారం. అది సమాచారం మంచిదా చెడ్డదా? మంచిది. మంచి సమాచారం చెప్పుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? చెడ్డ సమాచారం, తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిదాన్ని మంచిదని చెప్పాలి, చెడ్డదాన్ని చెప్పాలి. అది ఆసక్తి. వీళ్ళేమో మంచిదాన్ని చెడ్డదని చెప్తున్నారు, వీళ్ళేమో మంచిదాన్ని మంచి అని చెప్తున్నారు. అందుగురించి అక్కడ ఏమంటున్నాడంటే చక్కగా రాశాడు ఆ మాట, చాలా విచిత్రమైన మాట. ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగుకొనున్నట్లు చేసిన మనుషులు అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఏం చనిపోయారంట? తెగులు చేత. ఏ ఆసక్తి లేదు వాళ్ళకి, దేవుని ఆసక్తి లేదు వాళ్ళకి. దాని ముందు ఏముంటుందంటే నేను 40 దినాలు చూడండి, అక్కడ చూడండి. సంచరించి చూచిన 40 దినముల అది అసలు 40 దినాలు మీరు వెళ్ళారు, 40 దినాలు చూసి వచ్చారు. 40 దినాల్లో వాళ్ళు వెళ్ళకపోతే దాన్ని ఏం చేశాడంటే దేవుడు 40 దినాలకి ఒక్కొక్క దినానికి ఒక్క సంవత్సరం చొప్పున పెరిగింది. చూడండి అక్కడ చదువమ్మా మాట ఏముందో. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు దోష శిక్షను భరించి నేను మిమ్మును తోసివేసినట్లు తెలుసుకొందురు. దేవునికి మహిమ కలుగును గాక. 40 సంవత్సరాలు వెళ్ళిపోయారు అన్నమాట. చూసారా, ఒక చిన్న తప్పు చేసినందుకు. ఆసక్తి లేకుండా దేవుని మాటలు వినకుండా ఉంటే కనుక ఏ మనుషుడైనా, సామాన్యులైనా, సామంతులైనా, ధనికులైనా, దరిద్రులైనా, సేవకులైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే దేవుని మాట వినకుండా ఆసక్తి లేకుండా ఉంటే కనుక దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని త్రోసివేస్తాడు. అంతే. తెగులు చేత చనిపోయారట. చూసారా ఆసక్తి. అందు గురించి ఆసక్తి విషయంలో మీరు మాంచులు కాక. దేవుడి దినాన్న దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనకు చెప్తా ఉన్నాడు, విశ్వాస జీవితంలో మనకి ఆసక్తి కావాలి. ఈ లోకం శాశ్వతమైనటువంటిది కాదు, అశాశ్వతమైనటువంటిది. ఈ అశాశ్వతమైనటువంటి లోకములో మేము ఉన్నాం కాబట్టి దేవుడు తన ఉచితమైనటువంటి కృపచేత ఐగుప్తు దేశంలో వాళ్ళని కూడా ఆయన ఇచ్చిన వాగ్దానం, పితరులకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వారిని ఐగుప్తు దేశంలో విడిపించాడు ఉచితమైన కృపచేత. మనల్ని కూడా మన ఉచితమైనటువంటి కృపచేత, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనల్ని క్రీస్తు యేసులో బ్రతికించి మనకు కూడా చెప్తున్నాడు, మీరు దేవునిలో ఆసక్తి కలిగి ఉండుడి. నిత్య జీవానికి వారసులు కావాలంటే మీరు దేవునిలో ఆసక్తి కలిగి ఉండాలి అన్ని విషయాలలో. ఈ దినాన ఎంతమంది ఆసక్తితో దేవుని సన్నిధికి వస్తున్నారు? ఎంతమంది నిజంగా భక్తి కలిగి ఉంటున్నారు? ఎంతమంది నిజమైనటువంటి భక్తి భావన కలిగి ఉన్నారు? ఎంతమందికి ఆసక్తి ఉంది? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఇక్కడేమో తెగులు చేత చనిపోయారట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుచేతనే ప్రియులారా, దేవుడు ఈ దినాన ఆసక్తి విషయంలో మాంజులు కాక
ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ప్రభువును సేవించుడి అని చెప్పినటువంటి మాట యేసయ్య ఈ లోకంలో ఉంటుండగా ఒక ఉపమానం చెప్పాడు. ఏమని ఉపమానం చెప్పాడంటే, అది మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 14వ వచనం నుండి ఒక ఉపమానం శిష్యులకు చెప్తా ఉంటున్నాడు. ఏమని? పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరము ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించి నట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరం వెళ్ళాడట. దేవునికి మహిమ కలుగును. ఇదంతా ఎంతో ఎప్పుడు చాలాసార్లు విన్నాం కదా, మీరు విన్నారు కదా. అంటే వీళ్ళ ముగ్గురులో ఆయన యేసయ్య దీని భావన చెప్తా ఉన్నాడు, ఉపమాన రీతిగా చెప్తున్నాడు. ఈరోజు కూడా మనకి ఆసక్తి విషయంలో మీరు మాంజులుగా ఉన్న వాళ్ళు ఎంతమంది, ఆసక్తి కలిగిన వాళ్ళు ఎంతమంది, ఆసక్తి లేనటువంటి వాళ్ళు ఎంతమంది. అక్కడ 10 గోత్రాల వాళ్ళు ఆసక్తి లేనటువంటి వాళ్ళు, 2 గోత్రాల వారు ఆసక్తి కలిగిన వారు. ఇక్కడ ముగ్గురిని చూపిస్తున్నాడు యేసయ్య. ఈ ముగ్గురులో ఆసక్తి కలిగిన వారు, ఒకడికేమో 5 దేనారాలు ఇచ్చాడు, ఒకడికేమో 2 దేనారాలు ఇచ్చాడు, ఒకటికేమో 1 ఇచ్చాడు. దేశాంతరం వెళ్ళిపోయిన తర్వాత 5 దేనారాలు ఇచ్చిన వాడు ఏం చేశాడంటే 5కి 5 సంపాదించాడు. అంటే వీనికి ఏముందన్నమాట? ఆసక్తి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సరే, దేవుడు నీకు 1 ఇచ్చాడు, నువ్వేం చేయాలి? నువ్వు ఆసక్తి ఉంటే నువ్వేం చేయాలి? ఒక తలంతు ఇచ్చాడు దేవుడు నీకు. ఏం తలంచాడు? గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు. నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలా? ఆయన సాక్షి బిడ్డగా ఆయన మరణాన్ని ప్రచురించాలి. అనేక మందిని నశించిపోయే వారిని దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. అది ఆసక్తి అంటే. ఈ 5 దేనాలు ఇచ్చిన వాడు 5కి 5 సంపాదించాడట. సరే, కొన్ని రోజులు పోయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మరలా తిరిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేశాడు చెప్పండి? తిరిగి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వచ్చి అక్కడికి వచ్చిన వెంటనే అక్కడ అంటున్నాడో చూద్దాం. చూడండి. బహుకాలమైన తరువాత యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అప్పుడు 5 తలాంతులు తీసుకొని వాడు 5 తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు 5 తలాంతులు అప్పగించి 5 తలాంతులు నాకు అప్పగించితివి, అవియు కాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అంటే వీడికి దేవుడు చెప్పినటువంటి పని మీద, దేవుడిచ్చినటువంటి ఆ నాణ్యాల మీద అతనికి ఏముందంటే ఆసక్తి ఉంది. దేవునికి మహిమ. 5కి 5 సంపాదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఆసక్తి ఉందో చూడు, ఎంత ప్రయాసపడి ఉంటారో. కొంతమంది పరిచర్యలో ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు ఆసక్తితో, అందుకు ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అనేక మంది కొంతమంది ప్రార్థన చేస్తారు, అందుకు ప్రతిఫలము ఇస్తాడు. కొంతమంది అనేకుల్ని నడిపిస్తాడు, అందుకు ప్రతిఫలము ఇస్తాడు. ఇక్కడ ఉన్నటువంటి దేనారాలు 5 దేనాలు ఇచ్చినటువంటి వాడిని ఏం చేశాడంటే 5కి 5 సంపాదించాను అయ్యా అని చెప్పిన వెంటనే ఆ యజమానుడు ఏమన్నాడంటే, ఏమంటున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో ఎంతో ఆసక్తితో మాంజుడు కాక దేవుని యందు ఆత్మయందు తీవ్రత కలిగిన వారిగా ఉన్నావు కాబట్టి అనేకమైనటువంటి వాటి మీద నియమించదను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా, ఇది ఆసక్తి అంటే. మన జీవితంలో కూడా మనం కూడా ఆసక్తి అనేది ఎవరికి ఎంతమందికి ఉందో నేను చెప్పలేను, ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని చూపించి యేసయ్య అంటున్నాడు, ఇతని ఆసక్తి చూడండి, 5కి 5 సంపాదించాడు. దేవునికి మహిమ కలుగును గాక.
నీకు ఒక్కటి ఇచ్చాడు అనుకోండి, ఒక గొప్ప రక్షణ నీకు ఇచ్చాడు. నీ ఇంటి నువ్వు రక్షించుకుంటే, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకుంటే నిన్ను బట్టి సంతోషించి ఆనందిస్తాడు. ఒకవేళ నీ కుటుంబాన్ని నువ్వు లేకపోతే కనుక నీకు ఏం లేదు, నీకు ఆసక్తి లేదు. నీ బిడ్డల రక్షణలోకి రావడం ఆసక్తి లేదు, నీ భర్త రక్షణలోకి రావడం ఆసక్తి లేదు, నీ కుటుంబము రక్షణలో ఉండటానికి ఆసక్తి లేదు. ఆసక్తి లేకుంటే ఏం ప్రయోజనం ఉంటుంది? మాంచులైపోయారు. సంపాదించాడు, 5 సంపాదించాడు. కొంచెములోనే నీవు నమ్మకముగా ఉన్నావు కనుక నిన్ను అనేకమైన వాటి మీద ఆ గొప్ప నియమం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుచేతనే ఇంకొకడు వచ్చాడు, 2 ఇచ్చిన వాడు వచ్చాడు. రెండు ఇచ్చిన వాడు ఏమంటున్నాడు చూడండి. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు నాకు 2 తలాంతులు అప్పగించితివి, అవియు కాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉండి నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. దేవునికి మహిమ. ఆసక్తి కలిగి, దేవునిలో ఆసక్తి కలిగి ఉంటే ఏం చెప్తున్నాడు? దేవునిలో ఆనందం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నిజమే. మరి మనం ఉన్నామా? ఆసక్తి కలిగి ఉంటే దేవునిలో ఆనందిస్తాం. ఆసక్తి కలిగి ఉంటే ఆశీర్వాదాలు వస్తాయి. ఆసక్తి కలిగి ఉంటే ఏదైనా చేస్తాడు దేవుడు. ఆసక్తితో నీవు ఉన్నట్లయితే కనుక నువ్వు ఏది చేసినా కానీ నిన్ను అంటాడు, బలా నమ్మకమైన నా కుమార్తె, లేకుంటే బలా నమ్మకమైన నా కుమారుడా, ఇంత కొంచెములోనే నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నాతో నీవు సంతోషించు. దేవునికి మహిమ కలుగునుగా. అది ఆసక్తి అంటే. ఇంకొకడు ఉన్నాడు, 3వ వాడు. తరువాత ఒక తలాంతు తీసుకొని వాడు వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయువాడవును, విత్తని చోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొని వాడవైన కఠినుడవని. ఏంటంటే ఏమంటున్నాడు? కఠినుడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. కఠినుడు అని నేనెరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి. ఏం చేశాడంటే వీడు? దాచిపెట్టాడంట. అంటే వీడి ఎలాంటి వాడు అనమాట? సోమరివాడు అనమాట. పని చేసే ఆసక్తి లేదు, సోమరితనము. అందుగురించి నేనంటలేదు, దాని కింద అంటాడు. అక్కడ యేసయ్య అంటున్నాడు. ఏమంటున్నాడు చూడు, చదువమ్మా. ఇదిగో నీవు తీసుకోనమని చెప్పెను. అంతకు యజమానుడు వానిని చూచి సోమరివైన చెడ్డదాసు ఏమంటున్నాడు? సోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంటను కూర్చుకొని వాడనని వెరుగుదువా? అట్లయితే నీవు నా సొమ్ము సొమ్మును సావుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకొని ఎందునని చెప్పాను. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. చెప్పాను. ఆ తలంతు ఏం చేశాడంట? అతని యొద్ద నుండి తీసివేసి 10 తలంతులు గలవానికి ఇయ్యుడి, కలిగిన ప్రతివానికి అంటే కలిగిన ప్రతివానికి ఇవ్వండి అంటే ఎలాంటి వారికి ఇస్తాడట? ఆసక్తి కలిగిన వాడికి, ప్రతి వారికి, కలిగిన వాడికి అంతకంతగా అన్ని కృపావరాలు ఇచ్చేస్తూ ఉంటాడు దేవుడు. అంతే. ఆసక్తి లేదు, దేవుని సన్నిధికి రావడమే ఆసక్తి లేదు, దేవుని మాటలు వినటానికి ఆసక్తి లేదు. ఇంకా దేవునిలో ఏమి నడుస్తారు? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అక్కడ అంటాడు, ఏమంటున్నాడంటే చదువు, ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. ఎవరికి సమృద్ధి కలుగుద్ది? ఆసక్తి కలిగిన వారికి. దేవునికి మహిమ కలుగునుగా. ఆసక్తి కలిగిన ఉంటే నీ ఇంట్లో అన్నీ సమృద్ధిగా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నీ గృహంలో అన్నిటినీ సమృద్ధి సమకూరుస్తాడు ఆయన. దేవునిలో ఆసక్తి కలిగి ఉండు, దేవుని మాట విను, దేవుని చిత్తానుసారంగా నడుచుకో. నీకు ఇంటిలో అన్ని సమృద్ధిగా అనుగ్రహింపచేస్తాడు దేవుడు. ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఎవరికి ఇస్తాడు?
ఆసక్తి కలిగిన వారికా, ఆసక్తి లేని వారికా? ఆసక్తి కలిగిన వారు. అతను ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడా అన్నాడు. ఎలాంటి వాడట? సోమరి. సామెతలో చెప్తాడు, సోమరుడు ఎక్కడికి వెళ్ళాలంట? చీమల దగ్గరికి వెళ్ళాలి. చూడండి అక్కడ ఏమని ఉంటుందో చూడండి. 6వ అధ్యాయం, సామెతలు 6వ అధ్యాయం 6వ వచనం. 6వ వచనం. సోమరి వాని నడతలు కనిపెట్టి, వాడి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొను. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, ధాన్యము కూర్చుకొనును. సోమరి ఎందాక పండుకొని. అంటే ఏం చేశాడనమాట వీడు? ఒక దేనారం ఇచ్చినాడు, నిద్రపోతానే ఉన్నాడు. మన సియోనులో ఎంతమంది ఉన్నారు సోమరులాగా? సోమరులాగా ఎవరు లేరు. ఒకవేళ ఉంటే ఎక్కడికి వెళ్ళాలి? చీమల దగ్గరికి వెళ్ళాలి. మీ ఇంటి దగ్గరే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవసరంలా. నిద్రపోకుండా చూడవచ్చు, కనబడతా ఉంటాయి కంటికి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించే ప్రియులారా, వాడిని అక్కడ అంటాడు, వాడిని కాళ్ళు చేతులు కట్టి వెలుపట చీకటిలోకి త్రోసివేయుడి. మనము దేవునిలో ఆసక్తి లేకుంటే, ఆసక్తి లేని వాళ్ళందరినీ ఎక్కడ దోసేస్తాడు? చీకటిలో దోసేస్తాడు. అంతే. ఒక్కడ గుర్తుపెట్టుకోండి మీరు. ఆసక్తి కలిగితేనేమో అన్ని సమృద్ధిగా ఇస్తాడు, నీకు కొదువు లేకుండా చేస్తాడు ఆయన. నువ్వు అడిగిందల్లా ఇస్తాడు. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన దాన్ని యేసుక్రీస్తు నామములో ఇస్తాడు. ఆయన ఎన్నడూ కూడా మాట తప్పే దేవుడు మాత్రము కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించి అంటున్నాడు అపోస్తలుడైన పౌలు రోమీయుల సంఘానికి రాస్తూ, ఆసక్తి విషయంలో మాంజులు కాక ఆత్మయందు కలవారై ప్రభువును సేవించండి. ప్రభువును సేవిస్తే కనుక ఆయనలో పాలిభాగస్తులు అవుతారు, ఆయనలో సంతోషపడతారు, ఆయనలో ఆనందిస్తారు. మీ కుటుంబాలు సమృద్ధిగా ఉంటాయి, మీరు సమృద్ధిగా ఉంటారు, మీ బిడ్డలు సమృద్ధిగా ఉంటారు, మీకు అన్ని సమృద్ధిగా ఉంటాయి, కొదువు లేకుండా చేస్తానంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా ఎంత గొప్ప. ఇంకొక దగ్గర అదే మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే, దీనిలో 10 మంది ఉన్నారు. ఈ 10 మందిలో 5గురేమో బుద్ధి కలిగిన వాళ్ళు, 5గురేమో బుద్ధి లేని వాళ్ళ. బుద్ధి లేని వాళ్ళ సంగతి ఏంటి? ఆసక్తి లేదు వాళ్ళకి, ఏమీ లేదు, ఆసక్తి లేదు వాళ్ళకి. ఆసక్తి లేదు కాబట్టే వాళ్ళు కునికి అంటే వాళ్ళు ఎలాంటి వారు అనమాట? సోమరి వాళ్ళు అనమాట. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అందుగురించి ఇంకో దగ్గర లోకాసు వార్తలో, రాబో ఉగ్రతను తప్పించుకోవడానికి మెలకుగా ఉండి మీరు ప్రార్థించండి. సోమరి ఎప్పుడు కూడా నిద్రపోయేవాడిగా ఉండడు, ప్రార్థించేవాడిగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈ ఒక్క ధ్యానారము పాతి పెట్టినవాడు చెడ్డదాసుడు అన్నాడు. చెడ్డదాసుడు. ఈ లోకంలో ఎంతమంది చెడ్డదాసులు ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవునికి మాత్రమో తెలుసు. ఎంతమంది చెడ్డవారు ఉన్నారో, ఎంతమంది మంచివారు ఉన్నారో నేను విభజించలేను, కానీ దేవుడు మాత్రం ఒక దినాన్న విభజిస్తాడు. ప్రియులారా, మనం ఏ గ్రూప్లో ఉన్నాం? ఎట్లా ఉన్నాం? మనం ఆసక్తి కలిగి ఉన్నామా? ఆసక్తి లేనటువంటి వారు ఉన్నామా? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకటి ఆసక్తి, రెండవది అత్యాసక్తి. చెప్పండి. రెండవది అత్యాసక్తి. ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు. ఇంకొక శక్తి ఉంది, విశేషాసక్తి. ఏ శక్తి చెప్పండి? విశేషమైనటువంటి ఆసక్తి. 3 ఉన్నాయి. ఒకటేమో ఆసక్తి, మనల్ని అంటున్నాడు, ఒకటే చెప్తున్నాడు. ఏమని? ఆసక్తి విషయంలో మీరు మాంచులు కావద్దు అన్నాడు. మరి అత్యాసక్తి చూడండి, దేవుని వాక్యంలో చూద్దాం. అత్యాసక్తి. అపోస్తుడైనటువంటి పౌలు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 12 చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ఏం చేశారంట? అత్యాసక్తి. ఇది ఏ శక్తి? అత్యాసక్తి. అది
ఆసక్తి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశారట వీళ్ళందరూ? అత్యాసక్తి. అత్యాసక్తి ఉంటే దేవుడు గొప్ప కార్యములు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. అత్యాసక్తి అంటే ఒక పట్టుదల కలిగినటువంటి. సంఘమంతా కూడి తెలిసింది ఒక ఆయన ఇక్కడ ఉన్నాడు, మా పితరుడు ఇట్లా ఉన్నాడు, ఆయన గురించి మేము ప్రార్థన చేయాలని వాళ్ళందరికీ అత్యాసక్తి వచ్చిందంటే వాళ్ళల్లో ఏముందన్నమాట? ఐక్యమత్యం ఉంది. చెప్పండి, ఏముంది వాళ్ళల్లో? ఐక్యమత్యం ఉంది. సంఘములో ఏ విషయం గురించి అయినా కానీ, మనము దేని గురించి అయినా కానీ ఆసక్తి కలిగి ఉండాలంటే ఐక్యత అవసరము. ఐక్యతతో ప్రార్థన చేస్తే గనక అది అత్యాసక్తి అవుతుంది. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే కనుక దేవుడు గొప్ప కార్యములు చేయగలుగుతాడు. ఇక్కడ సంఘమంతా ఉందా, లేకుంటే పాస్టర్ గారే చేస్తున్నాడా? సంఘమంతా ఉంది. మీరేమంటారు? పాస్టర్ గారే చేస్తారు, మాకేం పని, మేము వస్తున్నాం పోతున్నాం అంత మట్టుకే అంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ సంఘమంతటికి ఏముందన్నమాట? అత్యాసక్తి ఉంది. సంఘమంతా కూడుకొని ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నారంటే అత్యాసక్తితో. చూడండి ఎంత వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు. చూడండి ఏం జరిగింది అక్కడ. చూడండి అక్కడ చదువుకుందాం. అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎందుకు జరిగింది మీరు ఆలోచన చేయాలి. ఎందుకు జరిగింది? ఇది మనుషులకు సాధ్యమేనా? కాదు. మరి ఎవరికి సాధ్యం ఇది? దేవునికి మాత్రమే సాధ్యం. దేవునికి సాధ్యం కావాలంటే సంఘమంతా కూడా ఒక పని జరగాలంటే, ఒక కార్యం జరగాలంటే ఏం చేయాలన్నమాట? అత్యాసక్తితో ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉండాలి. అది అత్యాసక్తి. మనకు ఈ దినం వర్తమానం ఏంటిది? ఆసక్తి. దేవునిలో ఆసక్తి కలిగి ఉండండి. ఈ సంఘమంతా ఆసక్తి కాదు, అత్యాసక్తి కలిగి ఉన్నారు. వీళ్ళు సంఘంలో ఏ ఆశ కలిగి ఉన్నారు? అత్యాసక్తితో ప్రార్థన చేసేటటువంటి వారిగా ఉన్నారు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు వర్షము కురవకుండా ఆగిపోయింది. మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చాను, భూమి తన ఫలం ఇచ్చాను. మనుషుడే కదా. ఇక్కడ కూడా మనం కూడా ఎట్లా ఉండాలంటే, ప్రార్థన విషయంలో కూడా ఎట్లా ఉండాలంటే అత్యాసక్తి కలిగినటువంటి వారిగా ప్రార్థన చేయాలి. సంఘ క్షేమాభివృద్ధి కావచ్చు, కుటుంబం క్షేమం గురించి కావచ్చు, లేకుంటే జనములు అందరూ నడిపించబడడానికి కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. ఒక విశ్వాసికి, ఒక దేవుని బిడ్డకి, దేవుని నమ్మినటువంటి వారికి, దేవుని బిడ్డలుగా చేయబడినటువంటి వారికి, దేవుని సంఘములో వచ్చేటటువంటి వారికి ఉండవలసింది ఏంటంటే ఆసక్తి ఉండాలి, అత్యాసక్తి కూడా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అలాంటి అత్యాసక్తి కలిగి ఉంటే కనుక దేవుడు మీకు సమృద్ధిగా అన్నిటినీ సమకూరుస్తాడు. ఆయన అన్నిటినీ చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. ఏదైనా చేయడానికి ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు ప్రియులారా. అందుగురించే అత్యాసక్తిగా ప్రార్థన చేశారు. కార్యం జరిగింది, తిరిగి వచ్చాడు. తర్వాత సంగతి వాళ్ళు చూశారు, ఇంకా ఏదో మాట్లాడారు, అది మనకొద్దు. అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుని దగ్గరికి వెళ్ళి ఏమొచ్చింది? జవాబు వచ్చింది. దేవదూత వచ్చి అక్కడికి వెళ్ళే వరకు సంఖ్యలు ఊడిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అదే అత్యాసక్తి కలిగినటువంటి ప్రార్థన. ఆసక్తి, అత్యాసక్తి. ఇంకే శక్తి? విశేషాసక్తి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక
8వ అధ్యాయము 16 వచనం చదువుకుందాం. 16, 17. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తినే మీ విషయమై నాకు కలిగినటువంటి ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ 2వ సంఘానికి రాస్తూ వాళ్ళ గురించి చెప్తున్నాడు అనమాట. ఎవరి గురించి చెప్తున్నాడు చెప్పండి? ఎవరి గురించి చెప్తున్నాడు? తీతు గురించి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా బాగా ప్రార్థన చేసి ఆసక్తి కలిగి ఉన్నారనుకో, వాళ్ళ గురించి చెప్తారా చెప్పరా? చెప్పకుండా ఉండలేరు. గొప్ప కార్యాలు చేసేటటువంటి దేవాది దేవుడు వారి ప్రార్థన విని దేవుడు ప్రతిఫలం ఇస్తాడు తప్పనిసరిగా. దేవునికి మహిమ కలుగును. కొంతమందికి పట్టుదలతో ప్రార్థన చేసి ప్రభువా గర్భఫలాలు ఇవ్వాలి నాయనా అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు ఇస్తాడా? ఇవ్వడా? ఆసక్తితో అత్యాసక్తితో మీరు చేస్తున్నారు లేదు, సేవకుడిగా బాధ్యతగా చేయాలి కదా. చేసినప్పుడు అంకిరెడ్డిగూడెంలో ఒక రమేష్ అనే ఒక అతను ఉన్నాడు. తన భార్య వివాహం అయిన తర్వాత ఇంక రకరకాలైన మాటలు, ఏడుపు, గోళాలు ఇవన్నీ ఉండేవి. వాళ్ళ గురించి చెప్పాం. దేవుడు తప్పనిసరిగా మీ పట్ల గొప్ప కార్యము చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. మీరు ఆసక్తితో ప్రార్థన చేయండి, మేము కూడా ప్రార్థన చేస్తాం. దేవుడు తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని కృపలో జ్ఞాపకం చేసుకుని గర్భఫలాలు చెప్పినప్పుడు దేవుడు వారిని అద్భుతకరంగా ఆశ్చర్యకరం జరిగించి దేవుడు వారికి గర్భఫలాన్ని ఇవ్వడానికి కృప చూపించాడు. 9 మాసాలు మోసి సుఖప్రసవం చేసి మొన్ననే ఒక కబురు వచ్చింది, పొద్దున్నే ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అదేవిధంగా బిఎస్ఎల్లో ఉన్నారు కొంతమంది, చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఆసక్తితో ప్రార్థన చేస్తున్నాం, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రార్థన దేవుడు విని ప్రతిఫలం వాళ్ళకి ఇస్తాడా? ఇవ్వడా? ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నమ్మితే దేవుని మహిమను చూస్తారు, నమ్మకపోతే దేవుని మహిమను చూడలేదు. 10 మంది 10 గోత్రాల వాళ్ళు నమ్మలేదు, ఆసక్తి లేదు. 2 గోత్రాల వాళ్ళు నమ్మారు, వాళ్ళకి ఆసక్తి ఉంది, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళకి దేవుడు ఏమిచ్చాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. 10 మంది కన్యకలు ఉన్నారు, 5 బుద్ధి లేని వాళ్ళు, 5 బుద్ధి కలిగిన వాళ్ళు ఆసక్తితో మెలకుగుండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళకేమో పెళ్లి కుమారుని ఎదుర్కొని ఆయన చేరుకోవడానికి ఇచ్చాడు. 5 మీరెవరో నాకు, వాళ్ళకి ఏమి లేదు, ఆసక్తి లేదు, అంతే. ఇక్కడ ఉన్నటువంటి ముగ్గురు ఉన్నారు. ఒకడేమో 5 తలాంతులు ఇచ్చినాడు, ఒకడేమో 2 తలాంతులు ఇచ్చినాడు, ఒకడేమో 1 తలాంతు ఇచ్చినాడు. ఈ 5 తలాంతులు ఇచ్చినాడు, 2 తలాంతులు ఇచ్చినాడు వాళ్ళు ఆసక్తి కలిగి సంపాదించారు, ఆయన ప్రూఫ్ చేసుకున్నారు. 1 తలాంతు ఇచ్చినాడు మాట ఏమన్నాడు? సోమరివైన చెడ్డదాసుడు, ఆ కటిక చీకటిలో వెళ్ళి కాళ్ళు చేతులు కట్టి పాడేయమన్నాడు. మనం కూడా ఏ విధంగా ఉన్నామో దేవుని వాక్యము విని గ్రహిస్తున్నామా లేదా, మనం ఏ విధంగా జీవించాలి ఈ లోకములో అనేది మనం తెలుసుకోకపోతే మన విశ్వాసము వ్యర్థమై ప్రియులారా. మీరు వ్యర్థులు కాకూడదని దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆసక్తిగా రావాలి. మీ భర్తలను తీసుకొని రండి, మీ పిల్లలను తీసుకొని రండి, వాళ్ళు బాగోగులు ఏ విధంగా చేస్తున్నారు మీరు గమనించండి, పరిశీలన తర్వాత ఏడిస్తే ప్రయోజనము లేదు. పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుగురించే అపోస్తుడైన పౌలు తీతు గురించి చెప్తున్నాడు. ఎలాంటి వాడట? మీ విషయమై నాకు కలిగినటువంటి ఆ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. తీతు హృదయంలో కూడా పుట్టించాడంట. అపోస్తుడైన పౌలుకి ఏముంది చెప్పండి? ఆసక్తి ఉంది, ఆసక్తి ఉంది, ఆసక్తి ఉంది. ఏ విధం చేతనైనా నా పరుగును తుదమిట్టించాలి, వెనుకున్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కొరకు నేను వేగిరిపడాలి, నేను దేవునిలో శ్రమలలో నేను పాలిభాగస్తుడు కావాలి, ఏ విధం చేతనైనా కానీ నిత్య జీవానికి నేను వారసుడిని కావాలని ఒక ఆసక్తి కలిగి పరిచర్యలో సాగిపోతూ ఉన్నారు. విశ్వాస జీవితంలో మీరు కూడా ఒక ఆసక్తి కలిగి నడుచుకోకపోయినట్లయితే మీ కుటుంబం అవిశ్వాసులుగా అయిపోయారు అనుకోండి, ప్రయోజనము లేదు. అందుగురించి ప్రతి కుటుంబము విశ్వాస జీవితంలో ఏముండాలంటే ఆసక్తి ఉండాలి.
ఆసక్తి ఉన్న వాళ్ళకి దేవుడు ఆటోమేటిక్గా ఏమిస్తాడు? అత్యాశక్తి ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి? అత్యాశక్తి ఇస్తాడు. ఇంకా ఇంకా చేయాలి, ఇంకా చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించి ఇక్కడ ఏమంటున్నాడంటే తీతు కట హృదయంలో పుట్టించిన దేవునికి. ఎవరు చూశారు ఇది? అపోస్తుడైన పౌలు చూసి తీతుని గురించి చెప్తున్నాడు. 2 కొరింథీ సంఘంలో చెప్తున్నాడు. అతను చాలా ఆసక్తి, దేవుడు చూపించాడు అలాంటి ఆసక్తి. మీలో ఎంతమందికి ఉంది ఆసక్తి అని అడగొచ్చు. ఎంతమంది మీరు ఆసక్తి కలిగి ఉన్నారు? చూడండి, దాని కింద ఏం రాశాడు? దేవునికి స్తోత్రము, అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికి ఏమైందంట? విశేష ఆసక్తి కలిగి ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆసక్తి వేరు, అత్యాసక్తి వేరు, విశేషాశక్తి వేరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. విశేషం చాలా మరుగైనటువంటిది అది. ఆసక్తి కంటే, అత్యాసక్తి కంటే విశేషాశక్తి ఎంతో శ్రేష్టమైనటువంటి అలాంటి వాడిగా ఉన్నాడంట. ఎవరు? తీతు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిచ్చారంట అతనికి అది? తన హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అతనికి విశేషాశక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ యొద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాను. అంతేకాక కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనస్సు కనపరచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యము పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలెనని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలు అంత మటుకు. ఏ ఆశ కలిగి ఉన్నాడు అతను? విశేష ఆసక్తి కలిగి ఉన్నాడు అనమాట, పరిచర్య చేయడానికి. సంఘంలో చాలామంది విశేష ఆసక్తి కలిగి, ఏంటి మాకేం ప్రయోజనం చేస్తే అన్నట్టు కాదు. కానీ అలాంటి విశేష ఆసక్తి కలిగినటువంటి వారు ఏం చేశాడు? అపోస్తుడైన పౌలు ఒక బాధ్యత అప్పగించాడు. ఆసక్తి కలిగినటువంటి 5 దానాలు ఇచ్చినోడిని, 2 దానాలు ఇచ్చినోడిని ఏం చేశాడు? ఎంత కొంచెములో నమ్మకం ఉన్నావు కాబట్టి నీవు అనేక మంది మీద నిన్ను నియమిస్తున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూసారా ఎంత గొప్పది నీతో. అందుగురించే మనం కూడా మన జీవితంలో ఈ దినాన నేర్చుకున్నటువంటి పాఠం ఏంటంటే, ఆసక్తి విషయములలో మనము మాంచులు కాక ఆత్మయందు మనము తీవ్రత కలిగినటువంటి వారిగా ప్రభువుని సేవించినట్లుగా ఉన్నట్లయితే కనుక దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు, బలమైన కార్యాలు చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు ఎంతమందిని చూపించాడు చూసారా? ఆసక్తి కలిగిన వారిని అక్కడ 12 గోత్రాల వాళ్ళని చూపించాడు. ఆసక్తి కలిగినటువంటి వారిని ఇక్కడ దేనారాలను చూపించాడు. ఆసక్తి కలిగిన వారిని, బుద్ధి లేని వాళ్ళని, బుద్ధి కలిగిన వారిని చూపించాడు. ఇక్కడ చూసినట్లయితే తీతు ఎలాంటి వాడట? విశేష శక్తి కలిగిన వాడుగా. ఏంటంటే సంఘములో నేను అది చేయాలి, ఇది చేయాలి, నాకు దేవుడు సమృద్ధిగా ఏదైనా ఇస్తాడని ఆ విశేషాశక్తి కలిగి ఉంటే కనుక వారి పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయక మాంతాడు ఆయన. అత్యాసక్తి కలిగి ప్రయాసపడితే కనుక నేను ప్రయాసపడుతున్నాను, దేవునిలో నేను ప్రయాసపడుతున్నాను, నా ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు విశ్వాసులైన దేవుని బిడ్డలైనటువంటి మీరు, సంఘములో ఉన్నటువంటి మీరు, సంఘము గురించి అయినా, విశ్వాసుల గురించి అయినా, దేని గురించి అయినా ఏం చేయాలంటే ఆసక్తితో పని చేయాలి. మీరు అత్యాసక్తితో పని చేయాలి, విశేషాశక్తితో పని చేయాలి. చేస్తే దేవుడు గొప్ప కార్యములు మీ పట్ల జరిగించగలడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే ఈ దినాన్న దేని విషయంలో మనం ఎట్లా ఉండాలి? దేవునిలో ఆసక్తి కలిగి ప్రతి కుటుంబం ఉండటానికి, ఆసక్తి కలిగి ఆయన దాచి ఉంచిన మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవటానికి దేవుడు తన కృపను, తన దయను, తన వాత్సల్యతను మనందరిపైన, ప్రతి కుటుంబం పైన అనుగ్రహింపచేసి అలాంటి ఆసక్తి కలిగి
అలాంటి అత్యాసక్తి కలిగి, అలాంటి విశేషాశక్తి కలిగి మిమ్ములను మీ కుటుంబాలను తన కృపలో భద్రపరిచి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించి 100దంతలుగా 1000దంతలుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్య, కోట్ల కొలది వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా మీరు మాట్లాడిన లేఖన సత్యాలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాము నాయన. ఆసక్తి విషయములలో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువుని సేవించుడి అని పలికినటువంటి లేఖన సత్యాలను బట్టి వందనాలు నాయన. ఆసక్తితో మిమ్మల్ని సేవించి, విశేషమైనటువంటి కనులలో మిమ్మల్ని సేవించి నాయన, ఆసక్తితోనూ అత్యాసక్తితోనూ విశేషాశక్తితోనూ ఆయన మీలో ఉన్నప్పుడు పట్టరాని దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు 100దంతలుగా 1000దంతులుగా ఇచ్చే దేవుడు నాయన. సంఘములో ఆసక్తి కలిగిన వారు ఉన్నారు, అత్యాసక్తి కలిగిన వారు ఉన్నారు, విశేషాశక్తి కలిగిన వారు ఉన్నారు. ప్రభువా, వారిని, వారి కుటుంబాలను దీవించండి. నీ దాసుని, దాసురాలని, కుటుంబాన్ని, బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. విశేషాశక్తి కలిగిన ఆయన, ఆసక్తి కలిగిన ఆయన, అత్యాసక్తి కలిగిన ఆయన నీ పని జరిగించుచుండగా నాయన, మీరిచ్చిన వాగ్దానం సియోనులో నెరవేర్చి తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణాల నుండి జనములను గుంపులు గుంపులుగా జల ప్రవాహంగా తీసుకుని వచ్చి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరిగించి మీ నామనికే మహిమ తెచ్చుకోండి. రాజానికి స్తోత్రం. మీకు సాధ్యమైనటువంటిది ఏదీ లేదు ప్రభువా. దేవాని కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఘనత ప్రభావాలు మీకే చెల్లునుగాక. చేరి వచ్చిన కుమారులను, కుమార్తెలందరినీ, లైవ్ చూస్తున్న బిడ్డలందరినీ, దూరదేశంలో దూరప్రాంతాల బిడ్డలందరినీ, ఈ లైవ్లో వర్తమానం వింటున్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెని నాయన, ఆసక్తి విషయంలో మాంజులు కాకుండా నాయన, ఆత్మయందు తీవ్రత కలిగిన వారైన ఆయన, అత్యాసక్తి కలిగిన వారైన ఆయన, విశేషాశక్తి కలిగిన వారై నీలో నీ బిడ్డలుగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా భక్తి కలిగి, భయం కలిగి జీవించి మీరు దాచి ఉంచిన దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి కృప, వెంబడి కృప కుమ్మరించి నాయన పేరు పేరున 100దంతలుగా 1000దంతలుగా దీవించి ఆశీర్వదించి పంపించమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.